మహిళలు ఈరోజు ఆ వర్గంలో అనేక కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉన్నా వాటన్నిటినీ తొలగించుకొని ప్రజల కోసం ఎంతవరకైనా నిలబడగలుగుతానో పోరాడగలుగుతాను అనేటువంటి ఆలోచనతో ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షత, ఈ సమాజంలో ఉన్నటువంటి దోపిడీ, ఈ సమాజంలో ఉన్నటువంటి అణిచివేత పోవాలంటే అది కేవలం ఎర్ర జెండా ద్వారా మాత్రమే సాధ్యమనేటువంటి నమ్మకంతో అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి కామ్రేడ్ నూర్జహాన్. అట్లాంటి కామ్రేడ్ ఆరోగ్యం బాగలేకున్నా, కుటుంబంలో ఎట్లాంటి సమస్యలు వచ్చినా వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఎవరైనా ఏదైనా సమస్య ఉన్నదేనంటే అర్ధరాత్రి అయినా ఏ టైం అయినా ఎంతో ధైర్యంగా ముందుకు కదిలేటువంటి వ్యక్తి, ఆ రకంగా ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ నూర్జహాన్. మాట్లాడాలంటే చాలా విషయాలు ఈరోజు ఉన్న నోరు కదలనటువంటి పరిస్థితి. ఇటీవలనే నిరంతరం ప్రజలతో కనవేసుకొని పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ నూర్జహాన్ పికెటింగులు జరుగుతున్నా, లాఠీ చార్జీలు అవుతాయని తెలిసినా, అరెస్టులు అవుతాయని తెలిసినా చంటి బిడ్డను చక్కనెత్తుకొని పోరాటంలో ముందు నిలబడ్డ కామ్రేడ్ నూర్జహాన్. ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ప్రకృతి ఏ రూపంలో ఉన్నా నూర్జహాన్ మాత్రం ఎరుపు రంగులోనే మెరిసింది. అలాంటి ఉద్యమం ఎక్కడున్నా ఆ ఉద్యమంలో తన భాగమైంది, ముందు పెట్టి నిలబడ్డది. అందుకే ఈరోజు కామ్రేడ్ నూర్జహాన్ గురించి మనం ఇంతగా మాట్లాడుకోవాలి. అంతేకాదు, కమ్యూనిస్టు ఉద్యమం మీద, వామపక్ష శ్రేణుల మీద అనేక ప్రభావాలు వెంటాడుతున్నటువంటి కాలం ఇది. ఈ దోపిడీ సమాజం ప్రభావాలు వెంటాడుతున్నటువంటి ఈ కాలంలో కమ్యూనిస్టు ఉద్యమం తను తాను మరొకసారి పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నంలో సరైన బాటలో నడిచేందుకు ఒక పెద్ద మథనం సాగుతున్నటువంటి కాలంలో నిజమైనటువంటి ప్రజల కార్యకర్తగా, ఎర్రజెండా బిడ్డగా పనిచేసినటువంటి కామ్రేడ్ నూర్జహాన్ ఒక సమరశీలమైనటువంటి కార్యకర్త. భయం లేదు. అది పోలీసులైనా, అధికారులైనా, ఒక పెట్టుబడిదారులైనా, ఒక రౌడీ అయినా ఎవరిని ఖాతరు చేయలేదు. ఒకటే ధైర్యం, నా చేతిలో ఎర్రజెండా ఉంది, నా వెనక జనం ఉన్నారు, నేను పనిచేస్తున్నది కార్మిక వర్గం కోసం, పేదల కోసం, ఈ సమాజ మార్పు కోసం అనుకుంది కాబట్టి అంత ధైర్యంగా నిలబడ్డారు. సిద్ధాంత రాద్ధాంతాలు తెలిసిన గొప్ప నాయకురాలు కాకపోవచ్చు, కానీ ప్రజలతో మమేకమైనటువంటి నిజమైనటువంటి ప్రజా కార్యకర్త కామ్రేడ్ నూర్జహాన్. అందుకే ఖచ్చితంగా ఎర్రజెండా బిడ్డలందరికీ కూడా, ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి కామ్రేడ్ అని చెప్పి అందుకే మనం చెప్పుకోవాల్సిన అవసరం. మొదటి శాఖ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా తర్వాత నిజామాబాద్కు తీసుకొచ్చాం. నిజామాబాద్కి వచ్చిన తర్వాత ఒంటరిగా చిన్న బాబును పెట్టుకొని ఉంటా ఉంది. అదే సమయంలో బొబ్బిలి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పామర బస్తీ ఆ ఏరియా నుంచి కార్పొరేటర్గా పోటీలో పెట్టాం. అప్పటి నుంచి అంతకంటే ముందే ప్రజానాట్య మండలి ఇన్ఛార్జిగా కామ్రేడ్ ఆనంద్ రావడం జరుగుతూ ఉంది. ఏదైతే పాటలతో ఆకర్షించి ఉద్యమంలోకి వెళ్ళిందో, నక్సలైట్ ఉద్యమంలోకి, అదే పాటలు పాడుతున్నటువంటి ఆనందును ఆమె మనసులోనే ఇష్టపడ్డది. అది ఆ రోజు ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్న ఆనంద్తో పాటు నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న కామ్రేడ్ చైతన్య ద్వారా నాకు సమాచారం ఇచ్చింది. వెంటనే రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి అదే వాళ్ళ సొంత గ్రామాల పల్లెలలో మరి వివాహం చేయడం జరిగింది. ఆ తర్వాత అన్వేష్ అలియాస్ ఆజాద్ వాడు కూడా పుట్టాడు.
ఆ తర్వాత అంచెలంచెలుగా ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కు వేయకుండా ఉద్యమంలో ముందుకే కొనసాగినటువంటి నూర్జహాన్ కంటేశ్వరంలో జరుగుతున్నటువంటి 506 సర్వే నెంబర్లో అక్కడ 80 ఎకరాల భూమి ఉన్నది. అది మేము పరిశీలించాం. దాంట్లో గడ్డం గంగారెడ్డి గారు అలాగే డి శ్రీనివాస్ గారు బిల్డింగులు కట్టుకుంటే ఏం బాధ లేదు, పేదవాళ్ళకి ప్లేస్ ఇస్తే నేను నష్టమా అని చెప్పి పోరాటం చేసి 2000 మందిని సమీకరించి అక్కడ గుడిసెలు వేయడం జరిగింది. వెంబడే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, అర్ధరాత్రి పట్టుకుపోయారు. నూర్జహాన్ అయితే మమ్మల్ని ఏమో ఎక్కడో వేశారు రూరల్లా. నూర్జహాన్ని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ బాత్రూంలో బంధించడం జరిగింది. అయినా ఆమె ఆ బాధలన్నీ భరించింది. అప్పుడు 22 మందిని జైలు పంపిళ్ళు. నూర్జహాన్ కూడా అందులో జైల్లో మాతో పాటుగా గడపడం జరిగింది. ఇలా అలా నూర్జహాన్ అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలో జిల్లా స్థాయికి ఎదుగుతూ అత్యున్నత కార్యదర్శి వర్గంలోకి వస్తూ అలాగే రాష్ట్ర కమిటీ కూడా ఎదిగినటువంటి నూర్జహాన్ నేను ఒకరోజు నూర్జహాన్ ఆరోగ్యం బాగలేదు, వెల్నెస్ హాస్పిటల్లో జాయిన్ చేసినాం అని చెప్పగానే వెంటనే అక్కడ ఉన్న కామ్రేడ్ మల్లేష్కి చెప్పి వెంటనే నేను నిజామాబాద్ రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. డాక్టర్ వినయ్ భాస్కర్ గారు కౌన్సిలింగ్ పెట్టి రమేష్ నాకు ఆమె శ్వాస తీసింది అని చెప్పారు. దాన్ని జీర్ణించుకోలేకపోతే ఓకే అది నా చేతుల మీద పెట్టినటువంటి కామెంట్ నా కళ్ళ ముందే చనిపోతే ఏ విధంగా నన్ను అప్పుడు పిలిచి ఇంద్రియాన్ని పిలిచి అన్న అవి ఏ విధంగా తీర్చాలి. అందుకోసం ఆ కాంపరేట్ ఇది వాళ్ళు సరిపోదు. కాంపరేట్ నువ్వు ఇంకా బిహైండ్ డాడీ మేము ఉన్నాం, మీ మరణం కనుక మేము ఖచ్చితంగా నీ ఆశయాలని ముందు తీసుకుపోతామని శపథ చేస్తూ నా ఉత్సవం హిందీలో కాదు తెలుగులో మాట్లాడేది అమెరికలాగా ఏమన్నా నువ్వు హిందువా ముస్లిమా అని ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. ఈ నిజామాబాద్ ఎట్లా చూస్తున్నట్టు ఈ స్టేట్లో రాష్ట్రంలో ఆమె చేస్తున్న కార్యక్రమాలు నల్లగొండ వీరారెడ్డి గారు ఫోన్ చేసి ఏమమ్మా నువ్వు ఇట్లా చేస్తే నా మీద బడ్డెని పెడుతున్నారు, నువ్వు అట్లా చేస్తే ఎట్లా మన ఆరోగ్యం చూసుకో ఫస్ట్ అని చెప్పి నా దేశంలో ఫోన్ చేసి యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళు పెద్ద పెద్ద జిల్లా వాళ్ళు నీ ఆరోగ్యం చూసుకొని నేను ఆరోగ్యం మంచిగా ఉందా నాకు చేస్తాను అని పోతనే ఉంటుంది. అట్లాంటి కార్యకర్త అట్లాంటి కుటుంబ తల్లి దొరకలేము అనిపిస్తుంది. మాకైతే దొరకదు. మాకు నేను మళ్ళీ చూడలేము అలాంటి వ్యక్తిని. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని పార్టీ కూడా భవిష్యత్తులో అలాంటి చురుకైన కార్యకర్తలు వస్తే మాత్రం వెన్నుదన్నుగా కాపాడుకోవాలని, అలాంటి విషయాలలో అశ్రద్ధగా ఉండవద్దు, అనారోగ్య విషయంలో అశ్రద్ధగా ఉండవద్దు. ఆ అశ్రద్ధ అనేది చాలా ప్రమాదం చేస్తుంది. అందుకని ప్రతి కార్యకర్త కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ విషయం మీకు ప్రతిసారి గుర్తు చేసిన సుందరయ్య గారి గురించి కూడా గుర్తు చేశాను. ఆయన అశ్రద్ధ చేసే అలసలు అది తెచ్చుకొని లాస్ట్కు తిట్టి ఒక మజ్జిగ తాగే తిట్టి ఆపరేషన్ చేసుకుని రష్యాకి. అలాంటి వాళ్ళే తర్వాత బుక్కు రాసినాయి కార్యకర్తలాగా మీరు అశ్రద్ధ చేయొద్దు, ఆరోగ్యం తీసుకోవద్దు. ఆరోగ్యం ఎంత బాగుంటే మీరు అన్ని ఉద్యమాలు చేయలేదు కదా చెప్పి అని చెప్పినా కూడా వినేది మళ్ళీ అంటే వెళ్ళిపోయింది ఉద్యమాలు. అంటే ఆరోగ్యం లెక్క చేయకుండా ఉద్యమం ముఖ్యం. కార్మిక ఉద్యమం ముఖ్యం, కార్మికులు ముఖ్యం, నాకు ప్రజలే ముఖ్యమనే ఉద్దేశంతో ఆమె పనిచేసి ఆ కామ్రేడు ఇవాళ మా కుటుంబానికి పార్టీకి దూరం అవడం అనేది ఆమెకు అసలు అర్పిస్తూ ఇప్పుడు జోహార్ అర్పిస్తూ మరొకసారి యువజనాలకు జోహార్ అర్పిస్తూ నమస్తే. అలాంటి ఇప్పుడు ఉన్న మనిషి బహుశా దొరకదు. మా కుటుంబానికి దొరకదు, నాకు దొరకదు.
నేను ఆమెకు సహకరించిన ఉద్యమంలో ముందుకు పోయింది, ఆమె నాకు సహకరించింది, నేను రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళాను. ఏదున్నా ఇద్దరి సహకారంతో మా పిల్లలు ఎదుగుతున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇవాళ చాలామంది నాయకులు చాలా రకాలుగా ఎదుగుతున్నారు, కానీ ఆమె ఏ పంచాయతీ చెప్పినా, ఎవరికైనా కార్మికుల సమస్య వచ్చినా డబ్బులు అనే పాయింట్ తీసుకురాలేదు. డబ్బులు అనే ముచ్చాయి చెప్తే నువ్వు నా కాడికి రాగలేదు, వెళ్ళిపో అని చెప్పి. అలాంటి గొప్ప మనసున్న కార్యకర్త. ఎవరికైనా ఆపద వస్తే ఆ క్షణం అర్ధరాత్రైనా ఉరికి వాళ్ళకు ఓదార్చి, వాళ్ళకి అవసరం ఉంటే నా దగ్గర ఇల్లు ఉంటే నేను డబ్బులు చేతులు పెట్టి మంచిగా ఉండాలమ్మా అని చెప్పి వచ్చే గుణం, అలాంటి గుణం చాలా తక్కువ అరుదుగా ఉంటుంది. అందుకని కార్యకర్తలకు ఒక పర్సనల్గా వాళ్ళ కుటుంబాలలోనే కాదు, కార్యకర్తలకు వచ్చినా అలాగే ఉంది. మా కుటుంబం విషయంలోకి వచ్చిన మా ఇద్దరు తమ్ముళ్ళ పెళ్లి కూడా ఆమె చేసింది. వాళ్ళ అన్నదమ్ముల పెళ్ళిళ్ళు కూడా ఆమె చేయించింది. ప్రతి ఒక్కరి సహకారం, వాళ్ళ అత్తమ్మలు వచ్చినా, వాళ్ళ మామలు వచ్చినా, ఎవరు వచ్చినా, ఈవెన్ పార్టీ నాయకత్వానికి కూడా ఇక్కడ వెంకటరమణ సార్ పరిచయం అయిన తర్వాత హాస్పిటల్లో నూర్జహానికి పరిచయం. వెంకటరమణ సారు ఈ మధ్యన తగ్గినా ఆమె ఎక్కువ పెరిగింది. రమేష్ గారు నడుపులోకి వస్తే ఆయన ఉన్ననే పరచుకోకుండా ఒప్పుకుంటే మొన్ననే తీసుకుపోయి హాస్పిటల్లో తీసుకొచ్చి, లేదన్నా ఇట్లా కూర్చోవద్దు ఉన్న పార్టీ నాయకులు ఎట్లా చెప్పి తీసుకొచ్చి చూపించింది. అంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి అయినా పోయి చూపించి హాస్పిటల్లో చూపించిన ఆమెకు ఆపద వస్తే ఆమె హాస్పిటల్లో ఉండలేని పరిస్థితి, ఆమె హాస్పిటల్లో భయం, ఆపరేషన్ అన్నా భయమే, హాస్పిటల్ అన్నా భయం. దాంతో అశ్రద్ధ చేసింది. ఎంత చెప్పినా, ఎన్ని డాక్టర్లు చెప్పినా వీళ్ళని పరిస్థితులు ఉంటారు. ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గర పోతే తక్కువైంది లేదు. అక్కడ ఐదు మంది డాక్టర్ల దగ్గరికి పోయి అయినా అది 43 సంవత్సరాల వయసున్నటువంటి నూర్జహాన్ గారు సంతాప సభ జరుగుతుందంటే ఒక రకంగా బాగా అనిపిస్తున్నటువంటి సందర్భం. రెండో పక్కన ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే, ఎందుకు ముందు చిన్న వయసులోనే చనిపోతున్నటువంటి సందర్భం అనేది కూడా ఈ సందర్భంగా మనం ఒకసారి నెమ్మరేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను అనుకుంటాను, ఇలా మనం తినేటటువంటి తిండి కూడా దానికి కారణం కావచ్చు. ఇలా కల్తీమైనటువంటి ఫుడ్ తీసుకుంటా ఉన్నాం, భోజనాలు తీసుకుంటా ఉన్నాము కాబట్టి అనారోగ్యానికి గురవుతా ఉన్నాం. రెండవ పక్కన కమ్యూనిస్ట్ పార్టీ, ఏ పార్టీ అయినా కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాల నాయకులు కానివ్వండి, కేవలం ముందున్నటువంటి కర్తవ్యం రేపు ఏం పని చేయాలా, రాష్ట్ర పార్టీలు ఏ పిలిపించినాయి లేదా ప్రజాసంఘం ఏం పిలిపించినాయి, దాన్ని లిస్ట్ అవుట్ చేసుకోవడానికి సమయం సరిపోతున్నటువంటి సందర్భం. మా ఆరోగ్యం ఏమైపోతా ఉన్నది మేము మన ఆరోగ్యాన్ని మనం పట్టించుకోవాలన్నటువంటి పరిస్థితి నుండి ఇలా పార్టీ ప్రయారిటీ అని చెప్పేసి, ప్రజాసంఘం ప్రయారిటీ అని చెప్పేసి పనిచేసినటువంటి సందర్భం మీరు ఉందని చెప్పేసి మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఇలా బహుశా నూర్జహాన్ కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో నూర్జహాన్ గారి గురించి వెంకటరమణ గారు చాలా విషయాలు చెప్పారు. ఒక సందర్భం, ఎందుకంటే బహుశా ఆకుల బాబాయ్ గారు తప్ప మిగిలిన వారు కూడా మేమందరం కలిసి పనిచేసిన ఉద్యమంలో మన వీరయ్య గారి నేతృత్వంలో ఒకనాడు పెద్ద ఎత్తున 4,000 మందితో గుర్చేసేటువంటి పరిస్థితి. కంటేశ్వరు దగ్గర చిన్న బాబు, పాల్దైనటువంటి బాబు, నూర్జహాన్ చిన్న కొడుకు, పోరాటంలో అక్కడ నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు రాకు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము అని చెప్పేసి అంటే కూడా లేదు, నేను కూడా గుర్తుచేయడానికి జనాలను పిలిచిన, ఖచ్చితంగా ఆ జనాలు నిలబడాలంటే నేను ఈ పోరాటంలో ఉండాల్సిందని చెప్పేసి ఉండి ఆ చంటి బాబు అక్కడే పాలించి, అక్కడే వర్షం పడుతున్నా అక్కడనే ఉంచుకున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో పాలు తాగేసిన అంతసేపు నూర్జహాన్ దగ్గర ఉంటే తర్వాత లతక దగ్గర ఉండి ఆ బాబు అడుగునేటువంటి పరిస్థితి ఆ రోజు. అంటే ఇట్లా కమిట్మెంట్గా ఉన్నటువంటి
పోరాటం చేసినటువంటి నూర్జాన్ గారు. తర్వాత ఇందాక పెద్దలు చాలా విషయాలు చెప్పారు. త్రిమూర్తులు అనే పేరులో చాలా సంతోషపడేవాళ్ళం, కానీ అనివార్య కారణాల వల్ల ఇటు నూర్జానక ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇందాక ఆనందాన్ని చెప్పినట్టు ఆ కుటుంబానికి తీరని లోటు, అలాగే పార్టీకి సిఐటి రంగానికి కూడా తీరని లోటు. ఆ లోటుని తీర్చడం సాధ్యం కాదేమో అనే భావించాలి. ఎందుకంటే మైనార్టీ కుటుంబం నుంచి వచ్చి బుడక లేకుండా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా సిపిఎంలో నాయకురాలుగా మహిళలు ఎదగాలంటే చాలా కష్టం. ఎందుకు అంటే సిపిఎం నిబంధనలకు కట్టుబడి ఉండడం. చాలామంది బాధ తట్టుకోలేక బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. దాంట్లో మగవాళ్ళే ఎక్కువ మంది బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మహిళలు కూడా అనేక సమస్యలు ఒడుకులు ఎదుర్కొంటూ ఒక జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయికి ఎదగడం అంటే మామూలు మాటలు కాదు. ఆర్థికమైన పరిస్థితులు ఎదుర్కొంటూ అట్లాగే అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఆ స్థాయికి రావాలి అంటే ఎంత కష్టపడాలో అది అనుభవిస్తున్న వారికే తెలుసు. కాబట్టి ఆ స్థాయికి వచ్చిన తర్వాత నాయకులను కోల్పోవడం అనేది ఇంకా బాధాకరం. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయి నుంచి మళ్ళీ ఆ కామ్రేడ్ని కోల్పోవడం అంటే అది తీరంలోనే చెప్పాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.